బారసాలకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈలోపు ఫ్యాక్టరీ దగ్గర నుంచి కార్మికులు వచ్చి విహారీ డమ్ డమ్ జీతాలు ఇవ్వట్లేదని ఇంటి ముంగట గొడవ చేస్తూ ఉంటారు. పాపకి పేరు పెట్టే సమయానికి గొడవ చేస్తుండగా ఒకసారి చూడు మామయ్య ఎవరో వచ్చారు అనేసరికి వెంటనే సుభాష్ వాళ్ళ వెనకాలుండి వాళ్ళని ఒత్తిడి చేస్తూ విహార్ని ఏకంగా పదవి నుంచెలి ఆస్తి నుంచెలి దూరం చేయాలని పక్క ప్లాన్తో అంబిక ప్లాన్ ప్రకారంగా విహారీ కార్మికులను రెచ్చగొట్టి ఆఫీస్ దగ్గర నుంచెలి ఇంటికి తీసుకొని వస్తారు. గొడవ చేస్తుండగా ఏం కావాలి అని చెప్పేసి చారుకేశవను అంబిక తెలియనట్టు అడుగుతుండగా విహారీ గారిని పిలవండి, మేము విహారీ గారితో మాట్లాడాలి అని అన్న తర్వాత ఏంటో సమస్య, ఇంట్లో పాపకి బారసాల జరుగుతుంది, ఏదైనా మాట్లాడాలనుకుంటే విహారీ ఆఫీస్ దగ్గరకు వస్తాడు, అప్పుడు మాట్లాడండి. ఇది మా జీతాల విషయం, మీరు జీతాలు ఇవ్వకుండే ఫ్యాక్టరీ ఆఫీస్ అన్నీ మూతపడతాయి, మా జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు అంటూ ఉంటారు. ఆ మాటలు విని విహారీ వెంటనే లోపల నుంచి బయటకు వస్తారు. ఏంటి సమస్య అంటుండగా మీరు మాకు జీతాలు ఇవ్వక చాలా రోజులు అవుతుంది, చేతులకు పట్టుకొని మేము పని చేస్తూ ఉన్నాం జీతం కోసమే, అలా అని మా జీతాన్ని కూడా ఇవ్వకుంటే ఇక మేము ఎవరిని నమ్ముకోలే బాబు, ఏంటత్తయ్య వీళ్ళకు జీతాలు ఇవ్వట్లేదా, నా చేతిలో ఏముంది విహారీ, అంతా అయిపోయినట్టే కదా, ఎందుకంటే నా చేతిలో అధికారం లేదు, ఆల్మోస్ట్ నీ చేతిలో ఉంది, నేనేం చేయగలను, జీతాల విషయం అంటే ప్రతి ఒక్కటి నువ్వే దగ్గరుండి చూసుకుంటావు, ఆ విషయం నాకు తెలియదు కదా, పేరుకు నేను అలా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి నీ ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, అయినా జీతాలు ఆపడం కరెక్ట్ కాదత్తయ్య, ఎలాగైనా సరే మీకు జీతాలు ఇచ్చే ఏర్పాట్లు నేను చేస్తానని లోపలికెళ్ళి పవర్ పటాన్ని తీసుకొచ్చి ఆస్తి అధికారం ఆఫీస్ బాధ్యతలు కూడా అత్తయ్య చూసుకుంటుందని చెప్పేసి పవర్ పటం మీద వెంటనే అంబిక ఆస్తి ఉన్ను అధికారం ఆఫీస్ ప్రతి ఒక్క పని తన పేరు మీద రాసిస్తాడు. ఈలోపు అంబిక ఏంటి విహారీ ఏం చేస్తున్నావు, అయినా జీతాల విషయం కార్మికులు వచ్చి మాట్లాడితే ఆస్తి అధికారం నా చేతిలో పెట్టడం ఏంటి, పర్లేదత్తయ్య ఇక నుంచి ఈ బాధ్యత మీరే చూసుకోవాలి అన్న తర్వాత ఏం చేస్తున్నావు విహారీ, అయినా ఇప్పటికిప్పుడు హఠాత్తుగా అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి, అయినా అంబిక చేతిలో ఆస్తి ఆఫీస్ వరకు ఇదంతా పెట్టడం ఏంటి అని చెప్పేసి పద్మాక్షిను యమున అంటూ ఉంటారు. లేదత్తయ్య ఎలాగైనా అత్తయ్య దగ్గరుండి చూసుకుంటుంది, వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత మనది, అలా అని చెప్పేసి వాళ్ళ జీతాలను ఇక ఆపడం కరెక్ట్ కాదు కదా, నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేంత లేదు కాబట్టి అందుకే అత్తయ్యకు బాధ్యత పెడుతున్నాను అని చెప్పేసి ఫార్వర్డ్ పటం మీద ఆస్తితో పాటుగా అధికారం కూడా ఇస్తాడు. అంబిక అనుకున్నట్టే ప్లాన్ కూడా సక్సెస్ అయిపోతుంది. ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఎదురు తిరిగి నా కళ కళలాగా తిరిగి వస్తుందని అస్సలే అనుకోలేదు అనే విధంగా అనుకుంటూ ఇక సంతోషంతో ఆ పేపర్లు అందుకుంటుంది. సరే అమ్మా, రేపు ఖచ్చితంగా మీకు జీతాలు ఇస్తామని ఇక అంబిక వాళ్ళను సైగ చేసి పంపిస్తుంది. ఈలోపు బారసాల జరిగిపోతుంది. ఇక యమున మాత్రం కంగారు పడుతూ వీడు రోజు రోజుకి చేయి జారిపడుతున్నాడు అని బాధపడుతుండగా ఆ సమయంలో చారుకేశవ్ వచ్చి అసలు ఇక విహారీ ఏం చేస్తున్నాడక్క, ఈ ఆస్తి అధికారం అంబిక చేతిలో పెడితే ఎలా అని అంటుండగా వాడు నా మాట వినట్లేదు, ఇది ఎవరికి చెప్తే ఇక సరైన మార్గంలో వస్తుందో వారికే చెప్పాలి అని పైకి టెర్రస్ పైకి వచ్చి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి గుడి దగ్గర నుంచి బాబుకు విహారీ అని చెప్పేసి ఇక నామకరణ చేసి తీసుకొని వస్తుంది. ఈలోపు ఫోన్ వస్తుంది చారుకేశవ్ నుండి, బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పండి బాబాయ్ అన్న తర్వాత జరిగిన విషయం పూసగొట్టి చెప్తూ ఉంటారు. కార్మికులు వచ్చి గొడవ పెట్టడం, దానికి అదనంగా చూసుకొని అంబిక ఆస్తి ఆఫీస్ ప్రతి ఒక్కటి తన చేతికి వచ్చేలా పవర్ పటం మీద సంతకం పెట్టించుకోవడం, ఇదంతా ఇక చారుకేశవ లక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. ఇంతగానం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారు బాబాయ్, ఏం చేయలేని పరిస్థితి, విహారీ మా మాట దాటే స్టేజీ ఇక వినడం కూడా తగ్గిపోయాడమ్మా,
వానికి ఎంత చెప్పినా కూడా ఆఖరికి అక్క చెప్పినా కూడా వాడు వినిపించుకోవట్లేదు. అసలు పోను పోను ఈ జీవితం ఎటు తిరుగుతుందో. ఆఖరికి అంబిక అనుకున్న ప్లాన్ ప్రకారంగా తన చేతికి ఆ ఆస్తి కూడా వచ్చింది. ఇప్పుడు ఆస్తి తన ఆధిపత్యంలో ఉంది. ఏం చేసినా కూడా మనకి ఎదురు తిరుగుతుంది. లేదు బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో అంబిక అమ్మకు చేతికి ఆస్తి, ఆఫీస్ అధికారాలు పోవడానికి వీల్లేదు. సరే బాబాయ్, నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి అన్న తర్వాత, దయచేసి నువ్వు ఎక్కడున్నావని అడగను, ఎలా ఉన్నావని కూడా అడిగినా నువ్వు సమాధానం చెప్పు. కానీ ఒక్కటి చెప్తున్నానమ్మా, విహారీ ఇలా చూస్తూ బాధపడుతూ, వాడు బాధపడి వాడిని చూస్తూ మేము బాధపడుతూ ఉండలేకపోతున్నామమ్మా. ఎలాగైనా సరే వాడిని తిరిగి మామూలు మనిషిని చేయాలని కోరుకుంటున్నానమ్మా అని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు లక్ష్మి వెంటనే లోపలికెళ్ళి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఎలా అడుగు పెట్టాలి, లక్ష్మిగా కాకుండా ఇక తన వేరే గెటప్తో అడుగు పెడితే చేతికి అధికారం పోకుండా విహారి చేతికి అధికారం వచ్చేలా ప్లాన్ చేయాలని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తెర్రాలి సరికల్లా బామ్మకి విధంగా చెప్తుంది. బామ్మ, నాకు జాబ్ వచ్చింది. అవునా? ఎక్కడ తల్లి? హైదరాబాద్లో. ఇప్పుడు ఈ ఊర్లోకి వచ్చి మనం హైదరాబాద్కి బామ్మ ఎలాగైనా వెళ్ళాలి. హైదరాబాద్కు వెళ్తేనే అక్కడ కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అన్న తర్వాత ఇక ఒక ముందడుగుతోనే లక్ష్యంతోనే బాబుని తీసుకొని తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వస్తుంది లక్ష్మి. ఈలోపు లక్ష్మి హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెంటనే తన గెటప్తో పాటుగా తన అదర్ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేస్తుంది. ఈలోపు అంబిక తన సామ్రాజ్యానికి వచ్చి హ్యాపీగా సుభాష్తో మాట్లాడుతూ, ఇంత తొందరగా నీ చేతికి ఈ అధికారం వస్తుందని అస్సలు అనుకోలేదు అంబిక. మరి ఏమనుకుంటుందో ఈ అంబిక అనుకుంటే చేతికి దొరికేదాకా వదిలిపెట్టను. ఇక నుంచి పాత స్టాఫ్ వాళ్ళందరినీ మార్చేసి మేనేజర్ని కూడా మార్చేసి విహారీ పెట్టిన స్టాఫ్ మేనేజర్స్ ప్రతి ఒక్కరూ కొత్తగా ఉండాలి. మనం చేసే వాటికి వాళ్ళు గంగిరెద్దులా తల ఊపుతూ ఉండాలి. ఇట్టాగా నేను వెంటనే ప్రకటన ఇస్తానని సుభాష్ ప్రకటన ఇచ్చేసరికి ఇక లక్ష్మి చూస్తుంది. ఇక లక్ష్మి చూసి తన గెటప్తో పాటుగా అంబిక పర్సనల్ సెక్రటరీగా కూడా వాళ్ళు పేపర్లో యాడిస్తారు. ఆ పేపర్ని చూసి లక్ష్మి అవతారాన్ని మార్చేసుకుంటుంది. వెంటనే ఇక ఆటోలో ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తుంది. లక్ష్మి కాదు, ప్రజ్ఞలాగా ఆఫీస్లో అడుగు పెడుతుంది. ఇక ఈలోపు అందరినీ ఇక వాళ్ళ క్లారిఫై చేసుకోసం అని చెప్పేసి వెంటనే ఒక్కొక్కరిని ఇక అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి కొంతమంది వాళ్ళని చూసి తగిన జాబ్ ఉందా లేదని చెప్పేసి అందరినీ వాళ్ళ బయోడేటాను చూసి జాబ్ ఇవ్వాలని చెప్పేసి అంబిక అనుకుంటుంది. ఈలోపు లక్ష్మి కూడా ఎంటర్ అవుతుంది. మే ఐ కమిన్ మ్యామ్ అని తర్వాత కమింగ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంబిక లక్ష్మి అవతారంలో ఉన్న తనని చూసి షాక్ అయిపోతుంది. నమస్తే మేడం, ఐఎమ్ ప్రజ్ఞ అని చెప్పేసి అన్న తర్వాత, నువ్వు ఇక్కడేంటి? అదేంటి మ్యామ్, నేను హైదరాబాద్ ఉంటాను, జాబ్ అని చెప్పేసి మీ పేపర్లో యాడిస్తే జాబ్ కోసం వచ్చాను. నేనే అయినా హైదరాబాద్లో ఉంటున్నాను కదా, అలా అని చెప్పేసి నన్ను ఇక్కడ గుర్తుపట్టినట్టుగా అడుగుతున్నారేంటి? ఇదేంటి అసలు? ఇది అచ్చు గుద్దినట్టు లక్ష్మి అవతారంలో ఉంది. దీని లాంగ్వేజ్ లక్ష్మి లాంగ్వేజ్కి సంబంధమే లేదు. సరే ఫస్ట్ నువ్వేం చదివావు, ఏంటి నీకు ఫస్ట్ ఇవ్వని చెప్పేసిన తర్వాత వెంటనే లక్ష్మి తను చదివిన చదువు ప్రతి ఒక్కటి అర్హతను బట్టి తన జాబ్ను చూస్తుంది. నీ పేరు ప్రజ్ఞనా? ఎక్కడుంటావు? అసలు మీ అమ్మ నాన్న ఎవరు అని అన్న తర్వాత ఇక డీటెయిల్తో పాటుగా ప్రజ్ఞ అన్నీ చెప్తుంది. అక్కడుంది ప్రజ్ఞ కాదు, లక్ష్మీ అవతారంలో ఉన్న ప్రజ్ఞ. ఎందుకంటే విహార్ని తనని దెబ్బ కొట్టి ఆస్తి అధికారం తన చేతిలో పెట్టి విహార్ని దెబ్బ కొట్టాలనుకున్న ఇక లక్ష్మీ అవతారంలో వస్తే ఎదురు పడితే కొన్ని నిజాలు బయటపడతాయని ప్రజ్ఞ రూపంలో వచ్చి అంబికను దెబ్బ కొట్టడానికి తనకి సెక్రటరీగా అపాయింట్మెంట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఈలోపు తన బయోడేటా అన్నీ చూసిన తర్వాత సెక్రటరీగా తను పనికొస్తుంది అని చెప్పేసి మీరు బయట కూర్చునేసరికి ఇక సుభాష్ ఆలోచిస్తుంటాడు. అంబిక తను చూస్తే లక్ష్మిలా ఉంది, లక్ష్మియే కానీ లక్ష్మి కాదు, కానీ అచ్చు గుద్దినట్టు అదే పోలికలతో ఉంది కదా.
కానీ తన బయోడేటా చూసిన తర్వాత లక్ష్మి కాదు, ప్రజ్ఞ. దీని గురించి బయట కూడా మనం ఎంక్వైరీ చేయాలి. కానీ తను ఇక్కడ నాకు సెక్యూరిటీగా ఉండడమే చాలా ఇంపార్టెంట్. తినని మనం అనుకున్నట్టు కూడా వాడుకోవచ్చు. అంబిక కళ్ళకు కట్టినట్టుగా నాకు లక్ష్మి కనబడుతుంది. కానీ కొన్ని వాటికి కొంతమంది 7 రకాలుగా ఎక్కడో ఒక చోట మనలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అందులో లక్ష్మి ఒక పాత్ర అయితే ఈ ప్రజ్ఞ రెండో పాత్ర. తనని వాడుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పండు పడుకుంటాడు కదా. ఆ సమయంలో ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే పండుకు విహారి చేతిలో బాబు, లక్ష్మి అలా ఇంటికి వచ్చినట్టుగా, ఇక పండు వచ్చి వాళ్ళకి ఆరతిచ్చి లోపలికి ఆహ్వానించినట్టుగా కలగంటూ ఉంటాడు. ఒక్కసారిగా అమ్మ లక్ష్మమ్మ లేసి కూర్చుంటాడు. ఏమైంది పండు, ఏం జరిగిందని ఆ సమయానికి వాటర్కి వచ్చిన యమున అడుగుతుంది. ఏంటో అమ్మ, లక్ష్మమ్మ ఎప్పుడు కనబడింది, ఇప్పుడు కల్లోకి వచ్చింది. బాబుని ఎత్తుకొని తిరిగి విహారి బాబుతో ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టు కల వచ్చింది. ఏమంటున్నావు? అవునమ్మా, లక్ష్మమ్మ చేతిలో బాబు ఎంత సంతోషంగా కల వచ్చిందమ్మా. ఏంటి, విహారి చేతిలో బాబా? అవునమ్మా. సరే సరే పడుకోరా అని చెప్పేసి అన్న తర్వాత నిజంగా ఈ కళ తెల్లారి సరికల్లా నిజం కాల దేవుడా అని చెప్పేసి పండు అనుకుంటూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసు.